హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పైథాన్లో ఉన్న అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల యూజెస్ ఏంటి, సో నార్మల్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. అలాగే పైథాన్లో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి అర్థమెటిక్ ఆపరేటర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రింట్ 12+5 అని ప్రింట్ చేస్తున్నాను. మనకేం ప్రింట్ అవుతుంది? 12+5 అంటే 17 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను 12.7+5 అని ప్రింట్ చేస్తున్నాను. సో 17.7 ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ వాల్యూ అనేది మనకి రిజల్ట్లో వచ్చేసింది. 12.0+5 అని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే 17.0 అని ప్రింట్ అవుతుంది. అలాగే నెగిటివ్ వాల్యూస్ కూడా మిగతా ప్రోగ్రామింగ్లో ఈ ఫీచర్ ఉండదు. ఓకే, కానీ ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఏదైతే రిజల్ట్ ఉందో అది రియల్ వాల్యూ అయితే రియల్ వాల్యూలో డిస్ప్లే అవుతుంది. అలాగే నేను ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్ గురించి చూస్తున్నాను. మనకి మల్టిప్లికేషన్ ఆపరేటర్ వచ్చి స్టార్ 2 * 5 ఎంత వస్తుంది? 10 వస్తుంది. అలాగే 2.2 * 5 ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ వాల్యూలోనే డిస్ప్లే చేస్తుంది. 2.3 * 5 ఇక్కడ చూసుకున్నట్టయితే 11.5ని డిస్ప్లే చేస్తుంది. అలాగే మనం 2 స్టార్లు అంటే పవర్ ఆపరేషన్ పర్పస్ 2 to the power of 5, 2 to the power of 6 లేకపోతే 10 to the power of 5 ఇలాంటి ఆపరేషన్స్ చేయాలి అంటే మనం డబుల్ స్టార్ ఆపరేటర్ తీసుకోవాలి. డబుల్ స్టార్ ఆపరేటర్ ఇప్పుడు 5 స్క్వేర్ కావాలి నాకు. 5 డబుల్ స్టార్ 2 ఎంత? 5 స్క్వేర్ 25 మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. అలాగే మనకి 10 to the power of 9 కావాలి అనుకున్నాం. సో 9 ఎంత వస్తుంది మనకి? సో ఇంత మనకి ఈ విధంగా డబుల్ స్టార్ ఆపరేషన్ వల్ల యూస్ ఇది. అలాగే మనం సబ్ట్రాక్షన్ ఆపరేటర్ 10/9 మనకి ఎంత వస్తుంది? మనకి ఏదైతే ఫ్లోటింగ్ వాల్యూ ఉందో ఆ ఫ్లోటింగ్ వాల్యూ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే 98/9 అని కొడుతున్నాను. 98/9 ఎంత? సో 10.8888. సో నాకు ఏదైతే రిమైండర్ ఉందో అంటే ఏదైతే ఫ్లోటింగ్ పాయింట్ తర్వాత వాల్యూ ఉందో అది అవసరం లేదు. అలాంటప్పుడు నేను రెండు బైలు ఇచ్చినట్టయితే, 2 ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చినట్టయితే నాకు సో ఓన్లీ నార్మల్గా డివిజన్ ఏదైతే ఉందో అదే కనపడుతుంది. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనేది మనకి కనపట్టలేదు. సో ఈ విధంగా సింగిల్ బై అలాగే డబుల్ బై ఆపరేటర్ని యూజ్ చేసుకుంటాం. అలాగే చూసుకున్నట్టయితే మనం మాడ్యులస్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాము? రిమైండర్ పర్పస్. సో 98 - 9 = 8 అనేది మనకి రిమైండర్గా మిగిలిపోతుంది కాబట్టి మనకి 8 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు చూడండి, దీని కాన్స్టెంట్ ఎంత? 99 మాడ్యులస్ ఆఫ్ 2. సో మన 99 మాడ్యులస్ ఆఫ్ 2 ఎంత వస్తుంది? రిమైండర్ మనకి 1 మిగులుతుంది కాబట్టి మనకు 1 డిస్ప్లే అవుతుంది. అలాగే 7 మాడ్యులస్ 3 2 6 మాడ్యులస్ అనేది 1 కనపడుతుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే బై ఆపరేటర్ ఇచ్చేసుకుంటే 7/2 మనకి ఎంత? 3.5. అలాగే 2 ఇచ్చుకున్నట్టయితే Ctrl+3 అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా కాకుండా మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుని అంటే A = 10 అని, B = 30 అని, అలాగే C = నార్మల్గా అదర్ ప్రోగ్రామింగ్లో అయితే ఎలాగ చేస్తామో ఆ విధంగా C = A+B అని ప్రింట్ఎఫ్ వస్తుంది. ప్రింట్ C అంటే మనకి ఏం ప్రింట్ అవుతుందో చూడండి. సో 40, 10 + 30 40. ఈ విధంగా కూడా మనం వేరియబుల్స్ తీసుకుని వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసుకుని మనకు కావాల్సిన ఆపరేషన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 ఏ మాడ్యులస్ ఆఫ్ B ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 10 రిమైండర్గా మిగిలిపోతుంది కాబట్టి మనకి 10 అని డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా అర్థమెటిక్ ఆపరేటర్ని మనం పైథాన్ లాంగ్వేజ్లో యూజ్ చేసుకున్నా. ఇక్కడ మెయిన్గా వచ్చేవి ఒకటే ఒక ఫీచరు, అది మిగతా ప్రోగ్రామింగ్స్లో చూసుకున్నట్టయితే మనకి డబల్ బై అనే ఆపరేటరు మనకి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండదు, ఇక్కడ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please share if you are like this video, please press on the like button. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ కోర్స్కైనా సరే ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే పైథాన్ విత్ జాబ్ ఓరియంటెడ్, అలాగే డెవాప్స్ విత్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ మన దగ్గర ఉన్నాయి. సో